హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి కర్మ ఫలితం మొదలైంది. మోసం చేసిన వాళ్ళే ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు తప్పకుండా వినాల్సిన విషయం. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా జీవితంలో వరుసగా కష్టాలు ఎదుర్కొంటున్న వారు, ఎంత కష్టపడినా ఫలితం కనిపించక బాధపడుతున్నవారు, తమకు దగ్గరైన వాళ్ళ చేతిలో మోసపోయి మానసికంగా విసిగిపోయిన వారు ఈ వీడియోను అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో ఎప్పటి వరకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో, ఇకపై జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి కూడా చెప్తుంది. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి, మీ ఎదుగుదలను చూసి లోపలే కుమిలిపోతున్న వాళ్ళ గురించి, మీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తున్న ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. వాళ్ళ పేర్లలో ఉండే 3 అక్షరాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి. ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని ఒక్కసారి భక్తితో కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియో ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది మీ రాశి వారికి ఉపయోగించుకునే అవకాశాన్ని మీరు కల్పించిన వారు అవుతారు. దానివల్ల ఆ సంతోషి మాత మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తారు. ఎందుకంటే మీ యొక్క లైఫ్ అనేది సహాయంగా ఉంటుంది. నలుగురు మిత్రులకు చేరడం కోసం వాళ్ళ కుటుంబాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారన్నమాట. ఇప్పుడు మీ జీవితాన్ని మార్చగల ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రాశివారు మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా మీ గుండెల్లో ఎంత బాధ దాచుకొని తిరుగుతున్నారో దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మీరు ఎప్పుడు మీ బాధలను ప్రపంచానికి చెప్పరు. మీ కష్టాలను మీలోనే మీరు దాచుకుంటారు. బయటికి నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలతో కాలిపోతూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఎవరినైనా నమ్మితే ప్రాణంగా నమ్ముతారు. ఎవరినైనా మనవాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ అదే మీ జీవితంలో ఎన్నో సమస్యలకు కారణమైంది. మీరు నమ్మిన వాళ్ళ వల్లే మిమ్మల్ని మోసం చేశారు. మీరు సహాయం చేసిన వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచారు. మీరు ఎదగాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు మీ కాళ్ళు పట్టి వెనక్కి లాగారు. మీ జీవితంలో ఒక విషయం మీరు గమనించే ఉంటారు. మీకు ఎప్పుడైనా మంచి జరగబోతున్న సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి నిలబడుతుంది. ఒక పని పూర్తవుతుంది అనుకునే సమయానికే ఏదో ఒక సమస్య వస్తుంది. మీ చేతికి డబ్బు వస్తుంది అనుకునే సమయానికే అనుకోని ఖర్చు వస్తుంది. మీరు సంతోషంగా ఉండాలని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీ మనశ్శాంతిని చెడగొడుతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం కేవలం అదృష్టం కాదు. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, మీ విజయాన్ని చూసి కుళ్ళిపోతున్న వాళ్ళు, మీ మంచితనాన్ని వాడుకొని మీ పనిని చెడగొట్టే వాళ్ళు చాలామంది. ఈ రాశివారు ఒక పెద్ద పొరపాటు చేస్తారు. అందరూ తమలాగే మంచివాళ్ళని అనుకుంటారు, కానీ ఈ ప్రపంచం అంతా మనసున్న వాళ్ళతో నిండిపోలేదు. కొందరు అవసరం కోసం మాత్రమే దగ్గర అవుతారు. ఇంకొందరు మీ దగ్గర ఏం లాభం ఉందో చూసి వస్తారు. ఇంకొందరు మీ దగ్గర సమాచారం తీసుకొని మీకే వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మీరు ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే మీకు అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. ఆ మార్పు వల్ల మీకు నిజమైన వాళ్ళు ఎవరో, నటిస్తున్న వాళ్ళు ఎవరో అనేది స్పష్టంగా కనిపించబోతుంది. మీరు గతంలో ఎవరికి ఎంత సహాయం చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎవరైనా డబ్బు కోసం వస్తే అడిగితే ఇచ్చారు. ఎవరైనా సమస్యల్లో ఉన్నారని చెప్తే పరిగెత్తుకొని వెళ్ళారు. మీ పని వదిలేసి వాళ్ళ పని చేశారు. మీ కుటుంబాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం సమయం కేటాయించారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? ఇది నిజమైన ప్రశ్న. ఇది చాలామందికి సమాధానం బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు అవసరమైనప్పుడు
చాలామంది కనిపించలేదు, ఫోన్ కూడా మీకోసం ఎత్తలేదు, మీ బాధను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే కర్మ తన పని చేయటం మొదలుపెడుతుంది. కర్మ అంటే కేవలం శిక్ష కాదు. కర్మ అంటే నిజం బయటపడటం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీకు తెలియజేసే శక్తి కాలభైరవ స్వామి కటాక్షం ఉన్నప్పుడు మన జీవితంలో దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఎన్నాళ్ళు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఎవరు మీకోసం నిజంగా బాధపడుతున్నారు, ఎవరు నటిస్తున్నారనేది మీరు గమనించగలుగుతారు. కొంతమందికి గతంలో జరిగిన ఒక సంఘటన ఎప్పటికే మర్చిపోలేకపోతున్నారు. అది ప్రేమలో ద్రోహం కావచ్చు, స్నేహంలో మోసం కావచ్చు, కుటుంబంలో జరిగిన అవమానం కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి చేసిన మోసం కావచ్చు. మీరు ఆ బాధను బయటికి చూపించలేకపోయినా అది మీ మనసులో ఇంకా ఉంది. రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సంఘటనలు గుర్తుకు వస్తుంటాయి. నేను వాళ్ళకి ఏం తప్పు చేశాను అనే ప్రశ్న ఎప్పటికీ మీ మనసులో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. ఎందుకంటే కర్మచక్రం తిరగడం ప్రారంభమైంది. మీరు మౌనంగా ఉన్నారని, మీరు ఏమీ చేయలేరని, మీరు ఎప్పటికీ అలానే ఉంటారని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తప్పు చేశారని గ్రహించడం మొదలుపెట్టారు. మీరు లేకుండా వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగటం లేదని వాళ్ళకి అర్థమవుతుంది. మీరు దూరమైన తర్వాత వాళ్ళ అదృష్టం కూడా దూరమైందని వాళ్ళు గుర్తిస్తారు. అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ రాశివారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని క్షమించదగిన వారు కాదు. ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారితే మళ్ళీ అదే పని చేయకపోతాడని ఎలాంటి హామీ లేదు. అందుకే ఈ వీడియోలో చివరిలో చెప్పబోయే ఆ 3 అక్షరాలు చాలా ముఖ్యమైనవి. అక్షరాల పేర్లు ఉన్న కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించడానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళు అసలు ఉద్దేశం ఏంటి, వాళ్ళని ఎలా గుర్తించాలి అనే విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయం చెప్పే ముందు మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న శుభకాలం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో మీరు ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలకు ముగింపు దగ్గర పడుతుంది. మీకు రావాల్సిన గుర్తింపు రావటం మొదలవుతుంది. మీ కష్టానికి తగిన విలువ దక్కుతుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కల్పిస్తుంది. మీపై నమ్మకం కోల్పోయిన వాళ్ళే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ విజయానికి అడ్డుగా నిలబడే వాళ్ళని గుర్తించడం కూడా అంతే ముఖ్యం. ఈ రాశివారు మీ జీవితంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తుంది. ఒకవైపు మీకు కొత్త దారులు కనిపిస్తున్నాయి, మరోవైపు పాత గాయాలు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. మీరు ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడల్లా గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళ జ్ఞాపకాలు మీ మనసుని వెనక్కి లాగుతున్నాయి. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతాన్ని మార్చడం మన చేతిలో లేదు, కానీ భవిష్యత్తును మార్చడం మాత్రం పూర్తిగా మన చేతిలోనే ఉంది. అందుకే మీరు ఇకపై ఎవరి కోసం బాధపడకుండా మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవడంపై దృష్టి పెట్టండి. చాలామంది రాశివారికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ఎవరినైనా నమ్మారు అంటే పూర్తిగా నమ్మేస్తారు. కానీ అదే లక్షణం కొన్నిసార్లు బలహీనతగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీలాంటి మనసుతో ఉండరు. కొందరు మీ ప్రేమను, మీ నమ్మకాన్ని, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారు. వాళ్ళు మీ జీవితంలోకి వచ్చి తమ పని పూర్తయ్యాక వెళ్ళిపోతారు. మీరు మాత్రం వాళ్ళ కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మారాల్సిన సమయం వచ్చింది. మీరు గతంలో చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే మీ గురించి ప్రతి విషయం అందరికీ చెప్పడం. మీ కలలు, మీ లక్ష్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ అందరికీ చెప్పేశారు. కానీ మీరు చెప్పిన ఆ విషయాలన్నీ కొందరు మీకే వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారు. మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
అందుకే ఇప్పుడు కొంత మౌనం కూడా అవసరం. ఈ రాశివారు ఇప్పుడు మీరు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగంలోకి వచ్చారు. మొదటి నుండి నేను ఒక విషయం పదే పదే చెప్తున్నాను. మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని. అది కేవలం ఒక ఊహ కాదు. ప్రస్తుతం మీ గ్రహస్థితులు, మీ జీవితంలో జరుగుతున్న మార్పులు, మీరు ఇటీవల ఎదుర్కొన్న పరిస్థితులు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు గతంలో దూరం పెట్టిన కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడాలి అని, మీ దగ్గరకు రావాలని, మీ జీవితంలో తమకు మళ్ళీ చోటు సంపాదించాలని ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మీ జీవితంలోకి రావడానికి ఒక కారణం ఉంటుంది. కొందరు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వస్తారు. మరికొందరు మిమ్మల్ని వెనక్కి లాగడానికి వస్తారు. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ఈ ముగ్గురు వ్యక్తుల అసలు స్వరూపాన్ని ఇప్పటికే పూర్తిగా గుర్తించలేదు. ఎందుకంటే వారు ఆ ముగ్గురు వ్యక్తుల అసలు స్వరూపాన్ని ఎప్పటికే పూర్తిగా గుర్తించలేదు. ఎందుకంటే వాళ్ళు బయటికి చాలా మంచి వాళ్ళలా కనిపిస్తారు. మీ గురించి శ్రద్ధ తీసుకున్నట్లుగా మాట్లాడతారు. మీ బాధను అర్థం చేసుకున్నట్లుగా నటిస్తారు. కానీ వారి మనసులో ఏముందో మీకు తెలియదు. అందుకే కేవలం మాటలు చూసి ఎవరిని నమ్మకండి. వాళ్ళ పనులన్నీ గమనించండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో గుర్తు చేసుకోండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోయే 3 అక్షరాల్లో ఒక అక్షరం మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి పేరులో ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ భాగాన్ని అసలు స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలామంది ఈ రాశివారు తర్వాత ఈ విషయం ముందే తెలిసి ఉంటే బాగుండేది అని అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే 3 అక్షరాలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయని కాదు. ఈ రాశివారిలో చాలామందికి ఈ అక్షరాలతో పేర్లున్న వ్యక్తుల వలన మానసిక ఇబ్బందులు, ద్రోహం లేదా నిరాశ కలిగిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే వీరి గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి. మొదటగా కే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి. ఈ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి చాలా తెలివిగా వ్యవహరిస్తారు. బయటికి చాలా మంచివాడిలా కనిపిస్తారు. మీ గురించి చాలా శ్రద్ధగా ఉన్నట్లు మాట్లాడతారు. మీ కష్టాలన్నీ అడుగుతారు. మీ ఆరోగ్యం గురించి అడుగుతారు. మీ కుటుంబం గురించి అడుగుతారు. మీరు చూస్తే ఈ వ్యక్తి నిజంగానే మనవాడిలా అనిపిస్తున్నాడు. కానీ సమస్య అక్కడే ఉంది. ఈ వ్యక్తి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాడు. మీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? మీ దగ్గర డబ్బు పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏ పని చేస్తున్నారు? మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అన్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు అమాయకంగా అన్ని విషయాలు చెప్పేస్తే ఆ సమాచారం తర్వాత వ్యతిరేకంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకే కే అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో కొంచెం దూరం పాటించడం మంచిది. ఇప్పుడు రెండవ అక్షరం పి. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి చెప్పాలి. ఈ వ్యక్తి ఎక్కువగా అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తాడు. మీకు ఫోన్ చేయడు, మీ గురించి పట్టించుకోడు. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే కాల్ చేస్తాడు. డబ్బు కావచ్చు, సహాయం కావచ్చు, పరిచయం కావచ్చు, ఏదో ఒక అవసరం కోసం మీ దగ్గరికి వస్తాడు. ముఖ్యంగా మీరు మంచి మనసు కలవారని తెలిసి ఆ మంచితనాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు మూడవ అక్షరం ఎస్. ఈ వ్యక్తి చాలా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి నేరుగా మీకు హాని చేయడు. మీకు దగ్గరగా ఉంటాడు. మీ స్నేహితుడిలా ఉంటాడు. కానీ మీ గురించి ప్రతి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఏం చేస్తున్నారు అనే విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడు. మీరు చెప్పిన విషయాలను వేరే వాళ్ళ దగ్గర చెప్పే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మీ పేరు చెడగొట్టే పరిస్థితులు కూడా సృష్టించవచ్చు. అందుకే ఎస్ అక్షరం ఉన్న వ్యక్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశివారు నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. ఈ అక్షరాలతో పేరున్న ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళని కాదు. మీ జీవితంలో ఎప్పటికే మీకు తెలిసిన కొంతమంది వ్యక్తులు ప్రవర్తనను పరిశీలించండి. వాళ్ళ పనులు, వాళ్ళ మాటలు, వాళ్ళు మీతో వ్యవహరించే విధానం చూసి నిర్ణయాలు తీసుకోండి. కేవలం
పేరు ఆధారంగా ఎవరిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు మీ జీవితంలో రాబోయే అనూహ్య మార్పుల గురించి మీకే తెలుస్తుంది. ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్న ఒక వ్యక్తి అసలు రూపం ఎలా బయటపడుతుందో, అలాగే వచ్చే రోజుల్లో మీ జీవితంలో కనిపించబోయే ఒక అద్భుతమైన అదృష్ట సంకేతం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.